హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసేపోయే టాపిక్ సెప్టేట్ యూట్రస్. సెప్టేట్ యూట్రస్ అంటే ఏంటి అంటే నార్మల్ గర్భసంచి అనేది ఒక చిన్న రూమ్ లాగా ఉంటదన్నమాట. ఒకవేళ ఆ రూమ్ లో ఆ యూట్రస్ గర్భసంచి లోపల ఏదన్నా అడ్డంగా ఏదన్నా పరదలాగా పెరుగుంటే దాన్ని సెప్టమ్ అనేసి అంటాం అనమాట. సెప్టమ్ ఎందువల్ల వస్తుంది అంటే ఫస్ట్ కాజ్ అది పుట్టుకతోటే ఉంటది. అది మధ్యలో వచ్చేది కాదు. ఆ గ్రోత్ అనేది మధ్యలో వచ్చేది కాదు. అది డెవలప్మెంట్ అంటే యూట్రస్ డెవలప్మెంట్ అప్పుడే ఈ సెప్టమ్ అనేది కరిగిపోతూ ఉండాలి. అది ఒకవేళ కరగకుండా అలానే ఉండిపోయినప్పుడు దాన్ని సెప్టమ్ అనేసి అంటాం. ఈ సెప్టమ్ అనేది ఎంత వరకు కరిగింది అనే ప్రకారంగా అది సబ్సెప్టేటా, పార్షల్ సెప్టేటా, కంప్లీట్ సెప్టేటా అనేది లేబుల్ చేస్తాం అనమాట. సబ్సెప్టేట్ అనేది చాలా తక్కువ ప్రొట్రూషన్ ఉంటది అనమాట క్యావిటీలోకి. అది మనకి చాలా వరకు ఏ ప్రాబ్లం ఉండదు. కొంతమందికి అది ఉందని కూడా తెలియదు. ప్రెగ్నెన్సీ అయిపోతుంది, పిల్లలు కూడా అయిపోతారు. బై యాక్సిడెంటల్ గా మనము తర్వాత స్కానింగ్ లో తెలిసేస్తుంది అనమాట అది సబ్సెప్టేట్. సో సబ్సెప్టేట్ వాళ్ళు చాలా వరకు ట్రీట్మెంట్ లేకున్నా కూడా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వేరే రకమైన పార్షల్ సెప్టేట్, కంప్లీట్ సెప్టేట్ ఏమవుతుంది అంటే ఈ సెప్టమ్ అయితే ఉందో అది కొంచెం వీక్ సెప్టమ్ అనమాట. దానిపైన ప్రెగ్నెన్సీ ఒకవేళ అటాచ్ అవుతే అది ముందుకు వెళ్లే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఈ కంప్లీట్ సెప్టమ్ వాళ్ళకి డెఫినెట్ గా మనము ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదో మందులు వేసుకుంటే అది కరిగేది కాదు. అది యూజువల్ గా హిస్ట్రోస్కోపిక్ అంటే కెమెరా పెట్టి దాన్ని స్లోగా కట్ చేస్తాం అన్నమాట. అది ఒకవేళ కంప్లీట్ గా ఉంటే 2 సెట్టింగ్స్ పడే అవసరం ఉంటుంది. లేదంటే చిన్నదే ఉంటే 1 సెట్టింగ్ లోనే అయిపోయే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత కొన్ని తగ్గట్టుగా ట్రీట్మెంట్ మెడికేషన్స్ మళ్ళీ రాకుండా ఉండడానికి మనము అడ్వైస్ చేస్తాం. ఈ సెప్టమ్ అనేది ఎంత వరకు కరెక్షన్ అయిందో పోస్ట్ సర్జరీ మళ్ళీ మనము 3D స్కాన్ లో చూడడం జరుగుతుంది అన్నమాట. ఈ సెప్టమ్ సర్జరీస్ తర్వాత ఎన్ని మంత్స్ ఆర్ ఎనీ ఇయర్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు అట్లేమీ లేదు. వెంటనే కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.